తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ఆక్వా ఫీడ్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుండడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ధరల పెంపు వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగి తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా రంగ సంక్షోభంపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపొందించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ముఖ్యంగా ఆక్వా ఫీడ్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుండడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ధరల పెంపు వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగి తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా రంగ సంక్షోభంపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు రూపొందించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఆక్వా రైతులతో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఆక్వా రంగానికి సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆక్వా ఫీడ్ ధరలు అమాంతం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఈ ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలంటూ రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఆందోళనలో పట్టించుకోలేదు ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, మరోవైపు ఈ ఫీడ్ కంపెనీలు కూడా ఈ ఆక్వా రైతుల ఆందోళన పట్టించుకోకుండా మరోసారి కూడా ఈ ఆక్వా ధరలు, ఆక్వాకు సంబంధించిన ఫీడ్ ధరలను పెంచారు. దీంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఫీడ్ ధరలు పెరుగుతుంటే మరోవైపు రొయ్య ఎగుమతికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రధానంగా రొయ్యకు మద్దతు ధర రావడం లేదు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా రైతులు గతంలోనే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవల రొయ్య ఎగుమతులకు కొంత ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ ఇటీవల మళ్ళీ ఆక్వా ఫీడ్ ధరలు పెరగడంతో రైతుల పరిస్థితి మొదటికొచ్చినట్లయిందని రైతులు చెప్తూ ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఈ ఆక్వా రంగానికి సంబంధించి యూనిట్ రూపాయల ఇస్తామని గతంలో హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఇంతవరకు అమలు చేయలేదంటూ కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో చర్చించబోతూ ఉన్నారు. వారి సమస్యలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.